నమస్కారం లలిత్ కుమార్ గారు. నమస్కారం సార్. ఈ ఆధ్యాత్మిక చింతన ముసుగులో కొంతమంది అన్నీ కాకపోవచ్చు, కొన్ని పీఠాధిపతులలాగానో కొన్ని రకాలుగా ఈ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంది. వాటి మీద ఎందుకు మీరు గలమిప్పట్లేదు? వాటిని ఎందుకు అడ్డుకోవట్లేదు? ప్రతిదీ అడ్డుకుంటున్నామండి. ఎందుకంటే మీకు గతంలో ఆంధ్రప్రదేశ్లో ఒక రాజగురువు ఉన్నారు, స్వరూపానంద సరస్వతి అని చెప్పేసి. తన పుట్టినరోజు సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని దేవాలయాల నుంచి నాకు ఆలయ మర్యాదలు కావాలి అని చెప్పి ఆయన ప్రభుత్వానికి లేఖ రాయటం, ప్రభుత్వం వాళ్ళ మఠం నుంచి లేఖ రాగానే ఇమ్మీడియట్గా వారికి అన్ని ఆలయాల నుంచి కూడా ఆలయ మర్యాదలు పంపించాలి ఆ పుట్టినరోజు సందర్భంగా అని చెప్పేసి ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. దాని మీద 1 డేలో మేము కోర్టుకు వేయటం జరిగింది. కోర్టు నుంచి స్టే ఆర్డర్ తీసుకురావడం జరిగింది. స్టే ఆర్డర్ కూడా కాదు, సర్క్యులర్ పంపించారు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి. ఆ సర్క్యులర్ని ఉపసంహరించుకోవటం కూడా జరిగింది. ఎటువంటి ఆలయ మర్యాదలు ఇవ్వాల. ఎందుకు? నువ్వు ఏ పీఠానికి సంబంధించిన వాడు అని. మాకు సంబంధించినంత వరకు ఆమ్నాయ పీఠాలు 4 ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఆదరణీయమైనవి. మిగతా పీఠాధిపతులందరినీ మేము గౌరవిస్తాం. కానీ మీరు ఆలయాలు మీ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా చూస్తూ కూర్చొని ప్రసక్తే లేదు. ఓకే, ఏవండి ఆ 4 చెప్పారు? ఏంటి అండి అవి? దక్షిణామ్నాయపీఠం, పూరీపీఠము, మనకి శృంగేరి శారదాపీఠము, తూర్పున పూరీపీఠము, బదరీపీఠము, జ్యోతిర్మఠం 4 ఉన్నాయండి. శంకరాచార్యుల వారు స్థాపించినవి. ఓకే, అవి 4 ప్రాధాన్యం. అవి 4 ప్రామాణికాలు. వాటిని మాత్రమే మేము గౌరవిస్తాము. వాటికే మేము అనుబంధంగా పనిచేస్తారు అందరూ కూడా, అన్ని దేవాలయాలు. కానీ మిగతా వాళ్ళందరూ కూడా మాకు ఆలయ మర్యాదలు కావాలి, అవి ఇవి కావాలని చెప్పేసి మీకున్న రాజకీయ పలుకుబడిని అడ్డం పెట్టుకుని చేస్తామంటే చూస్తూ కూర్చోం. అలాగే ఇక్కడ ఈ రమణానంద మహర్షి అని ఒక అతను ఉన్నాడు. అతను కూడా హిందూ స్వామీజీగా చెప్పుకుంటూ శక్తిపాతం అని చెప్పేసి, లేకపోతే ఆ మహిమలు చేస్తాం ఈ మహిమలు చేస్తాం అని చెప్పేసి హిందువులను మోసం చేస్తూ ఉంటే అతని మీద కూడా మేము చట్టపరంగా పోరాటం చేశాము. ఇప్పటికి కూడా అతనితో మాకు రైవలరీ నడుస్తూనే ఉంది. హిందువులు తప్పు చేసినా కూడా మేము ఊరుకోమండి. హిందూ సమాజాన్ని మోసం చేస్తాము అంటే ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మేము నిలవరిస్తాం. అలాగే హిందూ సమాజాన్ని ఈరోజు బ్రహ్మకుమారి అనే ఒక సంస్థ తప్పుదారి పట్టిస్తూ ఉంది. హిందూ గ్రంథాలకు విరుద్ధంగా బోధిస్తూ హిందువుల్ని సృష్టి కార్యం జరగకుండా అడ్డుకునేలాగా ప్రయత్నం చేస్తూ ఉంది. అటువంటి బ్రహ్మకుమారి సంస్థ మీద కూడా మేము యుద్ధం చేస్తున్నాం ఈ రోజున. ఇలాగే దొంగ స్వామీజీలు చాలామంది ఉన్నారు. ఓమో జయహ అని, బేహద్ పరమశాంతి అని చెప్పేసి, లేకపోతే ఈ బాబా రాంపాల్ అని చెప్పేసి, ఇలాంటి వాళ్ళందరినీ పిరమిడ్ అని చెప్పేసి, ఇట్లాంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా మా యుద్ధం నడుస్తూనే ఉంది. ఓకే ఓకే, సనాతన ధర్మానికి హాని చేస్తుంటే సొంత వాడిని కూడా విడిచిపెట్టేది లేదు. ఎక్కువ శాతం అటు ఫ్యామిలీని కానీ లేకపోతే బంధువులను కానీ అన్నీ వదులుకోవాల్సి వస్తుంది. అవునండి. ప్రతిరోజు ఈ సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. దీనివల్ల వచ్చేదేమో పోయేదేమో తెలియదు, కానీ ఈ మానసిక ప్రశాంతత లేకుండా ఈ జర్నీ కష్టంగా ఉందా, ఎట్లా ఉంది, ఇష్టంగా ఉందా మీకు? అంటే శారీరకంగా కొంత కష్టం ఉంటుందండి. ఎందుకంటే ఒక సమస్య కోసం అని చెప్పేసి దూరాభారంలో ఒక దేవస్థానానికి వెళ్ళి మేము వచ్చేపాటికి ఇంకో సమస్య సిద్ధంగా ఉంటుంది. ఒక సమస్యకి వెళ్ళి వచ్చి చెప్పులు ఇప్పేలోపు ఇంకో సమస్య కోసం చెప్పులు వేసుకోవాల్సిన పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మాకు నిత్యం తిరుగుడు అయిపోతుంది. కుటుంబ జీవితానికి కొంత మిస్ అవుతున్నాం. ఇంకోటి, సమాజానికి చైతన్యం కల్పించడం కోసం మేము చేస్తున్న వీడియోల కారణంగా మాకు అభిమానులు ఎంతమంది వస్తున్నారో అంతే స్థాయిలో శత్రువులు కూడా పెరుగుతూ ఉన్నారు. ఎందుకంటే చాలామంది ఈరోజు మతం మారిపోయిన క్రైస్తవులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఒకప్పుడు హిందువులే. వాళ్ళని తిరిగి మన ధర్మంలోకి తెచ్చుకోవాలనే బాధ్యత మాకుంది. కానీ మారిపోయిన వాడికి ఎట్లా ఉందంటే, వీడు నేను స్వీకరించిన దాన్ని తప్పు పడుతున్నాడు కాబట్టి వీడిని ఏదో ఒకటి చేయాల్సిందే అని చెప్పేసి మా మీద కక్ష కట్టుకుని ఉంటున్నారు. ఈ కక్ష కట్టుకుని వాళ్ళందరూ మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉంటాం. ఒకంత బాధాకరమైన విషయం అయితే, అంతకంటే బాధాకరమైన విషయం ఏంటంటే, హిందువుల్లోనే కొంతమంది ఉంటారు, మేము చేసే కార్యక్రమాలన్నీ చూస్తుంటారు, మేము పడే కష్టం చూస్తూ ఉంటారు. కొంతమందికి మమ్మల్ని దగ్గరుండి చూడకపోవచ్చు, కానీ మా పరిస్థితులు అర్థమవుతూ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఎవరు బయటకు రాకపోవడానికి వాళ్ళందరూ చెప్పే కారణం ఒకటే, అన్న మీలాగా మేము చేయలేకపోతున్నాము, లేకపోతే మాకు బాధ్యతలు ఉన్నాయి అన్నారు. నాయన మీకుండే బాధ్యతలే నాకు ఉన్నాయి, మీకుండే 24 గంటలే నాకు ఉన్నాయి. ఇన్ని మేనేజ్ చేసుకుని మేము పనిచేస్తూ ఉంటే వీళ్ళు ఏ ప్రయోజనాలు ఆశించి చేస్తున్నారు, వీళ్ళు లేకపోతే చందాలు తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటారు. ఏమి తీసుకోకుండా పనిచేయటానికి సమాజం ఎట్లా ఉందండి? అవతల విదేశీ నిధులు పెట్టుకుని లక్షల కోట్లతో యుద్ధం చేస్తుంటే కనీసం మా దగ్గర కనీస సరంజామా ఉండాలిగా. కేవలం పనిచేసే మనుషులే కాదు, పనికి వచ్చే పనిముట్లు కూడా కావాలి. ఎగ్జాక్ట్లీ. లేకపోతే ఈ మనుషులు అటు ఇటు తిరగటానికి వ్యవస్థ ఉంటుంది, ఆ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి. ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు రకరకాల విమర్శలు చేస్తూ ఉంటారు సొంత వాళ్ళే. కోర్స్ ఆ విమర్శలను కూడా మేము ప్రిపేర్ అయ్యే ఉన్నాం, దాన్ని ఎక్కువగా తీసుకోం. కాకపోతే సొంత వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకత కొంత బాధిస్తూ ఉంటుంది. ఇలాంటివి వచ్చినప్పుడన్నా కనీసం హిందువులైనా, అరే వాళ్ళు చేస్తున్న దానిలో నువ్వేం చేస్తున్నావు, వాళ్ళని ఏ దీంతో ప్రశ్నిస్తున్నావు అని చెప్పేసి కొంతమంది సపోర్ట్గా మాట్లాడుతుంటారు. అలాంటి సపోర్ట్ ఇంకాస్త పెరిగితే మాకు కూడా సంతోషంగా ఉంటుంది. అసలు హిందూ మతంలో ఉన్న గొప్పతనం ఏంటండి? యాక్చువల్లీ మంచి ప్రశ్న అండి. ఎందుకంటే చాలామంది హిందువులు కూడా అంటూ ఉంటారు బయట, హిందువులా జీవించు, హిందువులని గర్వించు అని చెప్పేసి అంటారు.
నిజంగా నేను హిందువుని ఎందుకు గర్విస్తాను అంటే, నేను హిందువుగా బతుకుతున్నందుకు ఏ ఒక్కడిని పట్టుకుని నిన్ను పట్టుకుంటేనే, నిన్ను నమ్మితేనే నేను స్వర్గానికి పోతానేమో అని చెప్పేసి వాడికి బానిసత్వం చేయక్కర్లా, వాడి ప్రచారం చేయక్కర్లా, వాడి భజన చేస్తర్లా. నాకు హిందువుగా ఇక్కడ కూర్చున్నప్పుడు నా పూజ నేను చేసుకుంటే చాలు. పూజలు చేసుకోలేకపోతే కనీసం దేవుడి యొక్క నామ స్మరణ చేసుకుంటే చాలు. స్మరణ కూడా చేసే శక్తి లేనప్పుడు ఎవరన్నా స్మరణ చేస్తుంటే నేను వింటే కూడా చాలు. ఎందుకంటే ఇక్కడ నవవిధ భక్తి రీతులు అని చెప్తారు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్పేసి ఈ 9 రకాల పద్ధతుల్లో ఏమీ చేయలేని వాడు విన్నా కూడా వాడికి పుణ్యం వస్తుంది. కాబట్టి ఇక్కడ నాకు ఎటువంటి టార్గెట్లు లేవు. నాకు ఇక్కడ ఎవ్వరు కూడా నువ్వు 10 మందిని మారిస్తే నీకు పరలోకంలో ఈ బెర్త్ వస్తుంది, లేకపోతే 50 మందిని మారిస్తే నీకు ఆ లోకంలో ఈ సౌకర్యాలు వస్తాయి, లేకపోతే నీ మతం కోసం నువ్వు ఇంతమందిని చంపితే నీకు ఇంతమంది కన్యల్ని ఇస్తారు, ఇట్లాంటి ఎక్కడ బంపర్ ఆఫర్లు నాకేం లేవు. నువ్వు పరోపకారార్థం ఇదం శరీరం, నీకు పక్కవాడికి సాయం చేయటం కోసమే నీకు శరీరం ఇచ్చాడు. కాబట్టి ఈ శరీరం ఆధారంగానే నువ్వు అన్ని ధర్మాలు నెరవేర్చు అని చెప్పి నా ధర్మం చెప్తుంది. శరీర మాధ్యమం కలు ధర్మ సాధనం. ఈ శరీరాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు అన్ని ధర్మాలని నెరవేర్చు, ఆ ధర్మబద్ధంగా జీవిస్తే నీకు భగవంతుడు ఆటోమేటిక్గా భగవంతుడిని చేరుకుంటావు అని చెప్తున్నారు. కాబట్టి ఇక్కడ నాకు ఎటువంటి ఉన్మాదాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు, ఎటువంటి మూర్ఖత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. అందుకే నేను హిందువుగా పుట్టినందుకు గర్విస్తూ ఉంటాను. ఓకే ఓకే. ఇక్కడ సత్యమేవ జయతే, లోకా సమస్త సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షిత, ఇలాంటి మాటలే ఉంటాయండి.